జిల్లా గన్నవరంలో ప్రమాదం తప్పింది. నిడమానూరు దగ్గర రైలు పట్టాలపైకి నీరు చేరింది. రైల్వే అధికారులను సిబ్బంది అప్రమత్తం చేశారు. వెంటనే ఆ మార్గంలో రైళ్లను రద్దు చేశారు అధికారులు. బుడమేరుకు వరద ఉధృతిలో నిడమానూరు దగ్గర జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో వెంటనే అధికారులు అలర్ట్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే ఆ మార్గంలో రైళ్లను రద్దు చేశారు అధికారులు. కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర నిడమానూరు దగ్గర రైలు పట్టాలపైకి నీరు చేరింది. రైల్వే అధికారులను సిబ్బంది అలర్ట్ చేశారు. వెంటనే ఆ మార్గంలో ఇక రైళ్లను అధికారులు రద్దు చేశారు. బుడమేరుకు వరద ఉధృతిలో నిడమానూరు దగ్గర జాతీయ రహదారిపై ఈ వరద ప్రవహిస్తుంది. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా అక్కడక్కడ రైల్వే ట్రాకులు దెబ్బతింటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా బుడమేరు వరద ఉధృతి నేపథ్యంలో నిడమానూరు దగ్గర కూడా రైల్వే ట్రాక్ పైకి నీరు చేరింది. దీంతో జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తుంది. ఇటు రైల్వే ట్రాక్ పై నీరు చేరిన విషయాన్ని సిబ్బంది వెంటనే అధికారులకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పలు రైళ్లను నిలిపివేసిన పరిస్థితి కనబడతా ఉంది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతారు. రాజేష్, నిడమానూరు దగ్గర రైలు పట్టాలపై నీరు చేరినట్టుగా సిబ్బంది అధికారులకు అందించడంతో సమాచారం ఇవ్వడంతో అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? ఆ మార్గంలో ఎలాంటి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి? ప్రస్తుతానికి రైల్వే అధికారులంతా కూడా ప్రస్తుతం నిడమానూరు జలమైనటువంటి రైలు పట్టాలకు సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అయితే వరద నీళ్లు ఇంకా రావడంతో దానికి కొంత ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే అది అటు వైజాగ్ తో పాటు కలకత్తా అటు హౌరా అన్ని వెళ్లే సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ కావడంతో, ప్రధాన రైల్వే ట్రాక్ కావడంతో యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వరద నీరు బుడమేరుకు సంబంధించి బుడమేరు సింగనగర్ నుంచి వచ్చి ఈ నిడమానూరు మీదుగా గన్నవరం, గుడ్డివాడ నియోజకవర్గాల మీదుగా మదినేపల్లి వెళ్లి అక్కడ కొల్లేరు దగ్గర కలుస్తుంది. ఈ నేపథ్యంలో బుడమేరు వరదంతా కూడా ప్రస్తుతం ఇటువైపుకి నిడమానూరు వైపు రావడంతో మొత్తం రైల్వే ట్రాక్ మీద వరద నీరు అయితే చేరుకుందని చెప్పాలి. ప్రస్తుతం పనులు అయితే ప్రారంభించారు. ట్రైన్స్ అంటే చాలా ట్రైన్స్ ఆ రూట్ లో వెళ్లే ట్రైన్స్ ని కూడా చాలా వరకు రద్దు చేసిన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఆ ట్రాక్లన్నీ కూడా జలదిగ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి మరమ్మతులు చేసిన తర్వాత తిరిగి ట్రైన్స్ అన్ని కూడా పునరుద్ధరించే అవకాశం అయితే కనబడుతుంది. వాటితో పాటు అటు గన్నవరం జాతీయ రహదారి మీద కూడా ప్రస్తుతం బుడమేరు వరద నీరు చేరుకుంది. ప్రయాణానికి కొంత ఇబ్బందికరంగా మారింది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ కొంత వెళ్ళడానికి ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు. బుడమేరుకు సంబంధించిన విషయంలో కొంత వరద ఉధృతి తగ్గిందని చెప్తున్న అధికారులు. కానీ ఆ వరద ఎక్కడైతే సింగనగర్ ఆ ప్రాంతాల్లో వరద చిక్కుందా, వాటర్ ఫ్లోటింగ్ అంతా నిదానంగా ఇటువైపు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గన్నవరం సైడ్ ఉన్నటువంటి రామరపాడు, నిడమానూరు ఈ ప్రాంతాల మీదుగా వరద నీరు చేరుకుంటంతో అక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రైల్వే ట్రాకుల మీదకి వరద నీరు రావడంతో పూర్తిగా రైళ్లని కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నానికి ఈ వాటర్ అంతా తొలగించి రైలు పునరుద్ధరణ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అక్కడ రైల్వే సిబ్బంది అంతా కూడా అక్కడ రైల్వే ట్రాక్ మరమ్మతుల్లో పాల్గొంటున్నారు. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. గన్నవరంలో పెద్ద ప్రమాదమే తప్పింది. కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర నిడమానూరు దగ్గర రైలు పట్టాలపైకి నీరు చేరింది. రైల్వే అధికారులను సిబ్బంది అప్రమత్తం చేయడంతో వెంటనే ఆ మార్గంలో రైళ్లను రద్దు చేశారు అధికారులు. బుడమేరుకు వరద ఉధృతిలో నిడమానూరు దగ్గర జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా నిడమానూరు దగ్గర రైలు పట్టాలపై ఏ రకంగా నీరు చేరిందో ఒకసారి ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ట్రాకులు అక్కడక్కడ దెబ్బతిన్న పరిస్థితి నేపథ్యంలో తాజాగా నిడమానూరు దగ్గర కూడా రైలు పట్టాలపైకి నీరు చేరింది. అయితే ఆ రైలు పట్టాలపైకి నీరు వచ్చిన విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే శాఖ అధికారులు ప్రస్తుతానికి ఆ మార్గంలో రైళ్లను రద్దు చేశారు. ఆ నీళ్ళన్నీ కూడా పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఏమైనా మరమ్మతులుంటే చేపట్టి తిరిగి అటువైపుగా రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.